పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పే ముందు ఒక్క నిమిషం, జీవితాన్ని ఇచ్చి సినిమాలు ఇచ్చి ఆఖరికి టైటిల్స్ కూడా ఇచ్చి ఇంకేం ఇవ్వాలనుకుంటున్నావు నేను ఇచ్చాయి. అరే నేను ట్విట్టర్లో బ్లాక్ చేసేస్తాను రా, వరుస్తున్నాను ఎక్కువ, నీ ఐడి కూడా తెలుసు నాకు. ఆయన పెద్దగా గుళ్ళకి వెళ్ళడు, పెద్దగా పూజలు చేయడు. శ్రేయాసీను నువ్వే పంపావా? రివ్యూలు మీరు ఏదన్నా రాసుకోవచ్చు, మీకు నచ్చిన రేటింగ్ ఇచ్చుకోవచ్చు, దాని విషయంలో అసలు ఎప్పుడు ప్రాబ్లం లేదండి. కత్తి లాంటి కుర్రోళ్ళందరూ కర్నూలులోనే ఉన్నారా అనిపిస్తుంది ఈవినింగ్ చూస్తుంటే. దండం పెడతా బాబు, ఆగస్టు 14 ఈవినింగ్ నుంచే. అంటే ఒక 100 సినిమాలు తీయాల్సిన వ్యక్తి కేవలం డబ్బు ఉందని రాలేదు. కర్నూలుకి నాకు కూడా ఒక విడదీయని బంధం ఉంది. లాస్ట్ ఎవరికైనా ఫ్రెండ్, ఇప్పుడు ఆడు నన్ను పోడి నేను ఆడిపోడితే మెత్తన ప్లాన్ చేసాం అనుకుంటారు. థ్యాంక్ యూ మీ అందరికీ ఇంతసేపు ఈ ఫంక్షన్కి ఉన్నందుకు థ్యాంక్ యూ. నిజంగా చాలా చెప్పాలి, చాలామంది థ్యాంక్స్ చెప్పాలి, బట్ చాలా ఫాస్ట్గా ఫినిష్ చేస్తా. థ్యాంక్ యూ. కత్తి లాంటి కుర్రోళ్ళందరూ కర్నూలులోనే ఉన్నారా అనిపిస్తుంది ఈవినింగ్ చూస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్. ఈవెంట్ ఇంత బాగా జరగడానికి మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈ ఫంక్షన్కి ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే పార్సాది గారికి, శ్రద్ధారెడ్డి గారికి, అలాగే మాకు కొండంత బలం ఇక్కడ కర్నూలులో టీజీ వెంకటేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది శ్రేయాస్ మీడియా శ్రీనుకి. సీను 12 గంటల్లో ఈ రేంజ్లో ఒక ఈవెంట్ చేస్తామని ఎప్పుడు అనుకోలేదు. హ్యాట్స్ ఆఫ్ సీను. నిజంగా చాలా 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 గ్రాండ్గా ఈ ఫంక్షన్ చేసాను, నేను ఊహించలేదు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా విషయానికి వస్తే నా బిగినింగ్ నుంచి ఏ సినిమా స్టార్ట్ అవ్వడానికైనా సరే రైటింగ్ టీమ్ చాలా ఇంపార్టెంట్. అది పాటలు అవ్వచ్చు, లేకపోతే స్క్రీన్ ప్లే అవ్వచ్చు, మాటలు అవ్వచ్చు, నా రైటింగ్ టీమే నా బలం. పాటల గురించి ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. మా భాస్కర్ భట్ల అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నువ్వు లేకుండా నా సినిమా పాట ఊహించుకోలేను, నా సినిమా ఊహించుకోలేను. కాసిల్ శ్యామ్ గారితో ఫస్ట్ టైం పనిచేశాను. నా ఫేవరెట్ లిరిసిస్ట్ సాహితీ గారు, కొంచెం ఆరోగ్యరీత్యా ఆయన రాయలేకపోయారు. గురుగారికి ఇక్కడి నుంచే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే వనమాలి గారు నాకు గదలకొండ గణేష్ అప్పటి నుంచి సూపర్ హిట్ సాంగ్స్ ఇస్తున్నారు. అండ్ కమింగ్ టు మై రైటింగ్ టీమ్, మై స్క్రీన్ ప్లే టీమ్, రమేష్ రెడ్డి గారు, సతీష్ వేగేష్ణ గారు, అలాగే తన్వి అండ్ దత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా చాలా రేర్గా నేను డైలాగ్స్ షేర్ చేసుకుంటాను. గద్దలకొండ గణేష్ అప్పుడు చైతన్య, మధు శ్రీనివాస్ అనే ఇద్దరు వాళ్ళతో నేను షేర్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాకి ప్రవీణ్ వర్మ అమేజింగ్ డైలాగ్స్ రాశాడు ఈ సినిమాకి. థ్యాంక్ యూ ప్రవీణ్. ఒక డైలాగ్ రైటర్ని, అంటే నేను డైలాగ్ రాసినప్పుడు ఆటోమేటిక్గా డైలాగ్ రైటర్గా ఆలోచిస్తాం కదా, ఒక డైలాగ్ రైటర్ని మెప్పించే డైలాగ్ రైటర్ నువ్వు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ కోఆపరేషన్ ఫర్ దిస్ ఫిలిం. మళ్ళీ మర్చిపోతానేమో, ఖచ్చితంగా చెప్పాలి. ఇందాక నుంచి అందరూ ఆగస్టు 15 అంటున్నారు. మీకు దండం పెడతా బాబు, ఆగస్టు 14 ఈవినింగ్ నుంచే ప్రీమియర్ స్టార్ట్. ఆల్రెడీ ఆన్లైన్లో బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. దయచేసి బుకింగ్కి వెళ్ళి టికెట్లు బుక్ చేసుకోండి. ఆగస్టు 14 7:05 నుంచి మిస్టర్ బచ్చన్ షోలు స్టార్ట్ అవుతాయి. ఆగస్టు 15 నుంచి మార్నింగ్ షోలతో గ్రాండ్ రిలీజ్ ఉంటుంది. సో ప్లీజ్ బుక్ యువర్ టికెట్స్. ఆన్లైన్లో బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆగస్టు 15 ఒక్క మా సినిమానే కాదు, మా గురుగారు పూరి జగన్నాథ్ గారిది, ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని గారిది డబల్ స్మార్ట్ రిలీజ్ అవుతుంది. సో మొహమాట పడకండి, 2 సినిమాలు చూడండి, 2 సినిమాల్ని బ్లాక్ బాస్టర్ చేయండి. మీ అందరినీ వేడుకుంటున్నా 15 తారీఖు రిలీజ్ అయ్యి 2 సినిమాలు బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈ పరంగా నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్పాల్సింది, ఈ సినిమా నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ ద్వారా రిలీజ్ అవుతుంది. అయినా సరే నేను మా ఎస్విసి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అధినేత మా శిరీష్ రెడ్డి గారికి, నేను శిరీష్ అన్న అని పిలుస్తాను, శిరీష్ అన్నకి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ శిరీష్ అన్న. బెస్ట్ థియేటర్లు ఇస్తున్నావు, అన్ని సినిమాలకి న్యాయం చేస్తున్నావు యాజ్ ఎ పెద్ద డిస్ట్రిబ్యూటర్గా. థ్యాంక్ యూ సో మచ్. గతంలో చాలాసార్లు థియేటర్ల ఇష్యూల విషయంలో చాలామంది మీరు విమర్శించారు వేదిక మీద, అందుకే ఇదే వేదిక మించి మీకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ ఫర్ మిస్టర్ బచ్చన్. థ్యాంక్ యూ సో మచ్. ఇక మిస్టర్ బచ్చన్ విషయానికి వస్తే, నా పరిచయం ఫస్ట్ వివేక్ గారితో స్టార్ట్ అయింది. వివేక్ గారితో ఫస్ట్ నా పరిచయం అయ్యి అది విశ్వవ్యాప్తం అయిపోయింది ఈయన పరిచయంతో. ఫస్ట్ టైం నా కెరీర్లో నేను అడిగిన దానికంటే అన్నీ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు. అది ఏదన్నా అడగని అన్నిటికంటే ఎక్కువనే ఇచ్చారు. అది షూటింగ్లో అవసరాలు అవ్వచ్చు, లేకపోతే లిరిసిస్ట్లకి నా రెమ్యునరేషన్ నేను మాట్లాడింది అవ్వచ్చు, ఎనీథింగ్ నేను ఏది చెప్తే అది దానికి ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చారు తప్ప ఎక్కడో తక్కువ చేయలేదు. అందుకే ఈ సినిమా అంత ఫాస్ట్గా ఫినిష్ చేయగలిగాం. ఇది కేవలం దిస్ క్రెడిట్ గోస్ టు ద పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్
అండ్ విశ్వప్రసాద్ గారికి ఉన్న ప్యాషన్. ఆయన టెక్నికల్గా ఒక వర్చువల్ మీడియా గురించి కానీ, లేకపోతే వర్చువల్ రియాలిటీ బ్యాక్డ్రాప్లో షూటింగ్ గురించి కానీ, గ్రాఫిక్స్ మీద కానీ, కెమెరా ఎక్విప్మెంట్ మీద కానీ, అంటే ఒక 100 సినిమాలు తీయాల్సిన వ్యక్తి కేవలం డబ్బు ఉందని రాలేదు, అంతకంటే 100 రేట్లు ప్యాషన్తో వచ్చారు ఆయన. ఆ ప్యాషన్ వల్లే మేము ఇక్కడ ఉన్నాం. ఒకటే సినిమా కాదు, పీపుల్ మీడియాలో కంటిన్యూగా నేను సినిమాలు చేస్తూనే ఉంటా. ఇది కర్నూలులోనే ఎందుకు చెప్తున్నానంటే, కర్నూలుకి నాకు కూడా ఒక విడదీయని బంధం ఉంది. లాస్ట్ టైం గద్దలకొండ గణేష్ వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నాను నేను 15 రోజులు. మరి యాగంటిలో షూటింగ్ చేసాం. ఆ సినిమాని సూపర్ హిట్ చేశారు. మళ్ళీ మిస్టర్ బచ్చన్ కూడా మీరు బ్లాక్ బాస్టర్, సూపర్ హిట్ సరిపోదు, చాలా రోజులు నా సినిమా వచ్చి బ్లాక్ బాస్టర్ కావాలి, బ్లాక్ బాస్టర్ మీరు చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. అండ్ ఈ సినిమా ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేయడానికి పీపుల్ మీడియా ప్రొడక్షన్ టీమ్, రాహుల్ అండ్ టీమ్, కేఆర్కే నా ఫ్రెండ్. ఇప్పుడు ఆడు నన్ను పోడి నేను ఆడిపోడితే మెత్తన ప్లాన్ చేసాం అనుకుంటారు. సో అది కాదు ఇక్కడ విషయం. సో రాహుల్ అండ్ భాను, చాలామంది టీం, ప్రసాద్, వీళ్ళందరూ చాలా ఫాస్ట్గా చేశారు. అండ్ మచ్చరవి ఈ సినిమాలో ఉన్న ఒక కొత్త యాంగిల్, అతని నటుల్లో ఉన్న ఒక కొత్త యాంగిల్ బయటకు వచ్చిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. అండ్ ఈ సినిమా తర్వాత రవి ఆర్టిస్ట్గా కూడా బిజీ అవ్వాలని కోరుకుంటున్నా. బేసిక్గా ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ, ప్రవీణ్, గిరి, మీకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ సత్య, మీరందరూ నా బ్రదర్సు. టైం లేదు, మీరందరూ లేని ఈ సినిమా లేదు. నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తి మై కెమెరామెన్, మై బ్రదర్ బోస్. ఇతను లేకుండా ఐ కాంట్ ఇమాజిన్ 1 ఫ్రేమ్ ఆఫ్ మై ఫిలిం. ఇది ఇతనితో నాకు 4వ సినిమా. బోస్, థ్యాంక్స్ వుడ్ బి అ వెరీ స్మాల్ వర్డ్ టు సే. మీకు ఎంత కావాలో ఇంగ్లీష్లో మాడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. అండ్ భాగ్యశ్రీ బోర్సే, వెరీ 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 హార్డ్ వర్కింగ్ గర్ల్. ఫస్ట్ సినిమాకే పొగడకండి, ఇప్పటికే చాలా దిష్టి ఉంది. मैं ज़्यादा कॉम्प्लीमेंट नहीं दे रहा हूँ क्योंकि नज़र ना लगे, पहली फिल्म है. So she's very very hard working girl and she's going to places. I can say one thing, she's the most hard working heroine I've ever worked. తనే డబ్ చేసింది తెలుగులో కూడా, డబ్బింగ్ కూడా తనే చెప్పింది. డ్యాన్స్ రిహార్సల్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అలాగే మా ముందుకు వచ్చిన ఐటీ టీంలో ఉన్న అందరు ఆర్టిస్టులు, 3 శృతులు, ఇంకా చాలామంది ఇక్కడ ఉన్న ప్రేరణ, సింధు, 2 సింధులు, దివ్య, చాలామంది, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమా నాకంటే ఎక్కువగా కష్టపడిన 2 వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి ఇంకా కష్టపడుతున్నాడు కాబట్టి ఇక్కడ లేడు. సో బాబీ నా కో డైరెక్టర్ బాబీ లేకపోతే ఈ సినిమానే కాదు అసలు ఇప్పుడు ఈ ప్లేస్లో ఇక్కడ నేను నిలబడి రిలీజ్ పెట్టుకొని ఇలా మాట్లాడేవాడిని కాదు. బాబీ, నువ్వు ఎక్కడున్నా అని చెప్పలేదు, నువ్వు ఎక్కడున్నావు నాకు తెలుసు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ బాబీ. అలాగే నా ఫుల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, రవి, అఖిల్, కిషోర్, వీళ్ళందరూ నా అసోసియేట్స్, అలాగే కొత్తగా జాయిన్ అయిన అందరూ, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. వీళ్ళు ఈ సినిమాకి డైరెక్షన్ టీంలా లేరు, ఒక ఆర్మీలాగా పనిచేశారు. ఇవాళ నా డైరెక్షన్ టీం నుంచి ఎవరు ఇక్కడికి రాలేదంటే స్టిల్ వాళ్ళు ఇక్కడ కూర్చొని ఇంకా ఫైనల్ కాపీలో రెడీ చేస్తూ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్నారు. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, ఎందుకంటే నేను ఎక్కువ పనులు చెప్పింది వాళ్ళకే, ఎక్కువ అరిచింది వాళ్ళ మీదే, ఎక్కువ ప్రేమించేది కూడా వాళ్ళనే. వాళ్ళందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నా మనస్ఫూర్తిగా. అండ్ అంటారు చూసారు, సాయి కుమార్ గారి డైలాగ్ ఉంటుంది, కనిపించే 3 సింహాలు వీళ్ళందరూ అయితే కనిపించే 4వ సింహం, ఇంకో సింహం ఉంది నన్ను ధైర్యంగా ఉంచడానికి. ఆ సింహాన్ని మీకు పరిచయం చేస్తా రారా. ఇతను బయటికి మేకప్ సీను, ఇండస్ట్రీకి తెలిసినంత వరకు మేకప్ చీఫ్ సీను అని పడుతుంది. కానీ ఇతను రవితేజ గారి మేనేజరు, రవితేజ గారి పర్సనల్, రవితేజ గారి ఫ్రెండు, రవితేజ గారి సన్నిహితుడు, రవితేజ గారి అకౌంటెంటు, ఒకటి కాదు ఆల్రౌండర్ ఇతను. రవితేజ గారి దగ్గర ఎవరైనా ఆల్రౌండర్ ఉన్నారంటే అది మేకప్ సీను. సీను లేకపోతే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా ఫినిష్ అయ్యేది కాదు. సీను ఏం చేశాడనేది మేము బైక్లో చెప్పకూడదు, చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్ సీను. నేను అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి పరిచయం, నేను వీడే సినిమాకి అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి నేను బావా అని పిలుచుకునేవాళ్ళం. ఇప్పుడు నేను డైరెక్టర్ అయ్యి కాబట్టి తను సార్ అంటున్నాడు, బట్ తన మటుకు నాకు ఎప్పుడు బావనే. బావా, లవ్ యూ సో మచ్. మిరపకాయకి ఇప్పటికీ రవితేజ గారు బిహేవియర్లో అలాగే ఉన్నారు, కానీ నువ్వు మట్టుకు చాలా చాలా ఎదిగిపోయావురా, అది మట్టుకు నేను ఈ సినిమాకి చూసా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ. అంటే రెవెన్యూ గురించి చెప్పాలి ఖచ్చితంగా, కానీ ఇంకెవరన్నా మర్చిపోయినా అని ఒకసారి చూస్తున్నా యాక్చువల్గా.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పే ముందు ఒక్క నిమిషం మనం మొన్న మొన్న జూన్లో వెలువడ్డ ఫలితాల ద్వారా మా అందరికంటే లౌడ్గా మీరే చెప్పారు కళ్యాణ్ గారు ఏంటో మీరు చెప్పారు, మేం కాదు. సో మీ అందరికీ థ్యాంక్ యూ, మీ అందరికీ థ్యాంక్ యూ. నేను చాలాసార్లు చెప్పాను, ఇందాక సుమగారు చెప్పారు. సుమగారు యాక్చువల్గా నా డైలాగ్ ఒకటి లాక్కున్నారు. సుమగారు చాలా మంచి మాట మాట్లాడారు. మిస్టర్ బచ్చన్కి క్యాప్షన్ ఫస్ట్ నామ్తో సునహాగా అనుకున్నాం, ఆ టైటిల్ పెట్టింది మాస్ మహారాజ్. అండ్ అంతేకాదు మిరపకాయ టైటిల్ కూడా ఆయనే పెట్టారు. సో సెంటిమెంట్గా వర్కౌట్ అయిపోయిందని చెప్పి నేను కూడా మిస్టర్ బచ్చన్కి ఏం మాట్లాడలేదు. సో జీవితాన్ని ఇచ్చి, సినిమాలు ఇచ్చి, ఆఖరికి టైటిల్స్ కూడా ఇచ్చి, ఇంకేం ఇవ్వాలనుకుంటున్నావు నేను ఇచ్చాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడన్నా సరే లైఫ్లో ఎప్పుడు ఏ ప్రాబ్లంలో ఉన్నా అది ఒక మిస్టర్ బచ్చన్ క్యాప్షన్ కాదు, ఓన్లీ హోప్ అనేది మిస్టర్ బచ్చన్ క్యాప్షన్ కాదు, అది హరీష్ శంకర్ జీవితానికి సంబంధించిన క్యాప్షను. మై ఓన్లీ హోప్ ఈజ్ మై మాస్ మహారాజ్, మై రవితేజ. నేను చాలాసార్లు చెప్పాను, ఇందాక సుమగారు అన్నట్టు రోజు పిలుస్తాం కదా, చాలాసార్లు పిలిచాం కదా. మరి నేను ట్విట్టర్లో బ్లాక్ చేసేస్తాను, రాను వరుస్తున్నాను ఎక్కువ, నీ ఐడి కూడా తెలుసు నాకు. విను, రోజు పిలిచినా సరే, అమ్మని అమ్మని పిలిచినా, నాన్నని పిలిచినా, అలాగే అన్నయ్యని అన్న అని పిలిచినా ఎలా అయితే క్లీషేగా ఉండదో అలాగా నేను జీవితంలో ఈ స్టేజ్కి వచ్చిన, ఇవాళ ఈ స్టేజ్ మీద నిలబడ్డా అన్నిటికీ కారణం నా మాస్ మహారాజ్ రవితేజ. ఎవరైనా ఒక్కసారి జన్మనిస్తారు, తల్లి కూడా ఒకేసారి జన్మనిస్తుంది, కానీ నాకు డైరెక్టర్గా షాక్ ద్వారా జన్మ, ఆ తర్వాత మిరపకాయ ద్వారా పునర్జన్మ, ఈ రెండు ఇచ్చింది మాస్ మహారాజ్. నేను చాలా రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత ఆయనతో సినిమా చేసినప్పుడు నేను మట్టు ఒకటి గమనించాను, ఎక్కడా లేని ఒక ప్రశాంతత వచ్చింది. ఆయన పెద్దగా గుళ్ళకెళ్ళడు, పెద్దగా పూజలు చేయడు. శ్రేయస్సీను నువ్వే పంపావా టీఆర్పీ కోసం కాదు కదా, కొంచెం చూసుకో అన్నయ్య. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని చోట్ల చెప్పినా, ఫ్యూచర్లో కూడా మళ్ళీ చెప్తూనే ఉంటా, ఐ కాంట్ ఇమాజిన్ మై ఫిలిం కెరీర్ వితౌట్ యూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. అండ్ 1 వీక్లో, కేవలం ఒకే ఒక వారంలో మీరు విన్న 4 చాట్ బస్టర్ ఆల్బమ్స్ చేసిన, 4 చాట్ బస్టర్ సాంగ్స్ చేసి చాట్ బస్టర్ ఆల్బమ్ చేసిన మిక్కీ జే మేయర్ కరెక్ట్ 1 వీక్ అండి, కరెక్ట్ 1 వీక్లో 4 ట్యూన్లు ఇచ్చాడు. నాకు తెలుసు ఈ మధ్యకాలంలో ఫుల్ ఆల్బమ్ బ్లాక్ బస్టర్ అనేది లేదు, అది మిస్టర్ బచ్చన్ అయినందుకు ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్. ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మిక్కీ జే మేయర్. ఇతను చాలా తక్కువ మాట్లాడతాడు, నేను ఎలా మాట్లాడతాను మీకు తెలుసు, చెప్పవసరం లేదు. సో అందుకే మేబీ పీపుల్ సే దట్ ఆపోజిట్ పోల్, అందుకే మేము ఇద్దరం విభిన్న ధృవాలం కాబట్టి నాలో ఉన్న ఆవేశాన్ని అతను కామ్ చేస్తుంటాడు, అతను కామ్గా ఉన్న అతను నేను ఆవేశపరిచేలా చేస్తాను. సో ఇది డెడ్లీ కాంబో అన్న స్ట్రాంగ్ ఫీలింగు. థ్యాంక్ యూ మిక్కీ, థ్యాంక్ యూ సో మచ్. ట్యూన్లు ఇవ్వడం గొప్ప కాదు, అనుకున్న టైంలో ఇచ్చాడు. అది కూడా తను యూఎస్లో ఉంటున్నాడు ఈ మధ్య. సో విశ్వగారు నాకు ఈ సినిమా ద్వారా ఎంత క్లోజ్ అయ్యారంటే, వాళ్ళ ఇంట్లోనే, విశ్వగారు ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో నేను మ్యూజిక్ సెట్టింగ్స్ పెట్టుకున్నాను. ఆయన అంత క్లోజ్ అయ్యారు, ఆయన ఇక్కడ నుండి కూడా అక్కడ కావాల్సినవన్నీ ఇచ్చారు. అందుకే ఇవాళ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ వచ్చింది. అండ్ ఇకపోతే లాస్ట్, పాత్రికేయుల గురించి మాట్లాడకపోతే నాకు నిద్రపట్టదు, వాళ్ళకి నిద్రపట్టదు. ఈ మధ్య మీరు చూస్తుండొచ్చు, మా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవ్వచ్చు, లేకపోతే మిస్టర్ బచ్చన్ సందర్భంగా నేను చేసిన ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, లేకపోతే మీడియా ఇంటరాక్షన్ అవ్వచ్చు. నా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు, కొంతమంది నా షేవ్లర్స్ కూడా చెప్తున్నారు, ఎందుకంత ఓపెన్గా మాట్లాడుతున్నావు, ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నావు. మరొక్కమారి నేను పాత్రికేయ మిత్రులందరికీ మనవి చేస్తున్నా, నేను మాట్లాడేటప్పుడు ఆపోజిట్ ఎవరున్నారని ఇంకొకసారి చూడండి, మీరు దయచేసి మీరు చూడండి. ఖచ్చితంగా ఇది చాలామంది వాళ్ళకి ఏదో కౌంటర్ వేసావు, ఇక్కడ ఏదో పని చేసావు, లేదా ఇక్కడ ఏదో ఒక ఆన్సర్ బాగా చెప్పావు అని చాలామంది చెప్తుంటే మనస్ఫూర్తిగా ఈ స్టేజ్ నుంచి చెప్తున్నాను, నేను వాటిని ఎంజాయ్ చేయట్లేదు. ఎందుకంటే ప్రతిసారి చెప్పినట్టు మీరు వేరు నేను వేరు కాదు, వాటిని ఎంజాయ్ చేయట్లేదు. అవే పంచులు, అవే డైలాగులు, అవే కౌంటర్లు. నాకు సినిమాలు రాస్తే బోలే డబ్బులు ఇస్తున్నారు. సో నేను నా మాటగారితనం చూపించడానికో, నేను ఏదో వాక్చాతుర్యం చూపించడానికో నేను అలా మాట్లాడలేదండి. కేవలం ఆత్మవిశ్వాసం. సినిమాల గురించి రేపు పొద్దున రివ్యూ చెప్తున్నాను కాబట్టి మళ్ళీ నేను మేము బుజ్జగిస్తున్నాను అనుకోవద్దు. రివ్యూలు మీరు ఏదన్నా రాసుకోవచ్చు, మీకు నచ్చిన రేటింగ్ ఇచ్చుకోవచ్చు, దాని విషయంలో అసలు ఎప్పుడూ ప్రాబ్లం లేదండి. ఎక్కడైతే ఒక ఆత్మాభిమానం దెబ్బతింటుందో అలాంటి ఒక 2-3 వ్యక్తులతో మాత్రమే నేను కాస్త ముఖాముఖి ఫేస్ టు ఫేస్ చేసి
కొంచెం నేను గట్టిగా వాయిస్ రేజ్ చేయాల్సి వచ్చింది. ఈ విషయం పాత్రికేయ మిత్రులందరికీ తెలుసు, బట్ ఈ సభా వేదికగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నాను. దిస్ ఈజ్ పంచులు వేయడానికైతే నేను మీతో మాట్లాడలేదు, బికాస్ చాలా రోజుల తర్వాత నా సినిమా రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ టైమ్ ఫర్ గ్రాటిట్యూడ్ అండ్ నాట్ ఫర్ యాటిట్యూడ్. వద్దనుకుంటే పంచ్ వస్తుంది, ఇదే ప్రాబ్లం. నిజంగా ఇది పని చేయాలనుకోవాలి, అలా వచ్చింది. సో మరొక్కసారి పాత్రికేయ మిత్రులందరికీ నేను చెప్పిన విషయం అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు మా సినిమా సపోర్ట్ చేసిన అందరికీ. అండ్ కర్నూలు పోలీస్ విభాగానికి మరొక కృతజ్ఞతలు చెప్పుకుంటూ మళ్ళీ చెప్తున్నా, August 15th గ్రాండ్ రిలీజ్, August 14th 7:05 నుంచి ప్రీమియర్స్తో ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. మిస్టర్ బచ్చన్ ఒక్కసారి కాదు, రిపీట్ ఆడియన్స్ ఉండే సినిమా, అదొక్కటి విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ August 14న థియేటర్స్లో కలుద్దాము. ఆన్లైన్ బుకింగ్స్ చేసుకోండి.